ఎప్పుడైతే ఈ ఏరోబిక్ మెటబాలిజం జరుగుతుందో అంటే ఆక్సిజన్ తీసుకొని ఏదైతే బాడీలో మనకి మెటబాలిజం జరుగుతుందో అందులో మెటబాలిజం అంటే మా యునాని మెడిసిన్‌లో ఇస్తహాల అంటాం మేము. సో, ఈ మెటబాలిజం ఏదైతే ఉందో ఇందులో ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ తీసుకొని సెల్స్ ఏవైతే బై ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిల్ని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటారు. దాన్ని ఆర్ఓఎస్ అని పిలుస్తాం అన్నమాట మేము. సో, ఈ ఆర్ఓఎస్‌ని తగ్గించడంలో ఇది మంచి ఫ్రూట్ అన్నమాట. సో, ఎవరికైతే ముఖ్యంగా ఇలాంటి సమస్యలుంటాయో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి యాంటీ ఆక్సిడెంట్‌గా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువున్న వాళ్ళకి, డయాబెటిస్ ఎక్కువున్న వాళ్ళకి, తర్వాత ఎవరికైతే క్యాన్సర్ ఉంటుందో ఈ ముగ్గురికి ఏమవుతుందంటే అంటే ఐ మీన్ టు సే స్కిన్ డిసీజెస్ కానీ, లివర్ డిసీజెస్ గానీ ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటదనమాట. ఈ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న వారికి ఈ ఫ్రూట్ కనుక ఇచ్చినట్టయితే గనక వాళ్ళకి ఈ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఆర్ఓఎస్ ఏదైతే చెప్తున్నానో నేను దాన్ని రెడ్యూస్ చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. సో, ఇంత చక్కటి ఫ్రూటు ఇలా మనకి ఈజీగా డైట్ దీనిలోనే మనం తీసేసుకొని యాంటీ ఆక్సిడెంట్‌గా ఐ మీన్ ఆర్ఓఎస్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేస్తోంది అంటే డయాబెటిస్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇది వండర్‌ఫుల్ ఫ్రూట్ అన్నట్టే లెక్క. సో, ఇది కనుక మీరు డైలీ మీ ఫుడ్‌లో కనుక దీన్ని యాడ్ చేసుకున్నట్టయితే గనక దీని సీజన్‌లో మీకు చక్కగా ఇది హెల్ప్ అవుతుంది. సో, అలాగే దీన్ని చూసుకుంటే గనక యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఎవరికైతే మాటి మాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది. అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకండి. ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. ఇదే మీకు ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ లాగా పనిచేస్తుందనమాట. అలాగే మీకు ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో లేదా ఫ్యామిలీలో డయాబెటిస్ హిస్టరీ ఉంటుందో వాళ్ళు కనుక ఈ ఫ్రూట్ రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే గనక చాలా చక్కగా వాళ్ళకి డయాబెటిస్ అనేది కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఎనాల్జెసిక్‌గా కూడాను. అంటే ఎవరికైతే బాడీ పెయిన్స్ అలసిపోయి వచ్చాము, మాకు ఒక్కటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి జాబ్ చేసిన తర్వాత, లేదా పని చేసిన తర్వాత అలసిపోతున్నాం అన్న వాళ్ళకి కూడాను ఈ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. మలేరియా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ అన్నది తినాలి. అంటే మలేరియా వచ్చి తగ్గిపోయినా కానీ వాళ్ళ హిస్టరీలో వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారి మలేరియా వచ్చినా సరే వాళ్ళు తప్పకుండా ఈ సీజన్‌లో వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ తింటూ ఉంటే గనక మలేరియా వల్ల ఎన్నైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఇది పక్కకు జరుపుతూ ఉంటుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ క్యాన్సర్ పేషెంట్స్‌కి వండర్‌ఫుల్ ఒక వరం లాంటిది ఈ ఫ్రూట్. సో, అందరూ కూడాను చక్కగా ఈ ఫ్రూట్ తినండి. తిని ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ సో మచ్.